ప్రస్తుతం తెలుగు యువ హీరోల్లో మంచి జోష్లో ఉన్నాడు అక్కినేని నాగచైతన్య. దసరాకు ప్రేమంతో సూపర్ హిట్ కొట్టిన చైతు సాహసం శ్వాసగా సాగిపో సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఈ సినిమా మంచి అంచనాల మధ్య ఈ శుక్రవారమే విడుదలవుతోంది. ప్రేమం రిలీజ్ అవ్వడానికి ముందు చైతు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా మాత్రమే కమిట్ అయ్యాడు. అయితే ప్రేమం రిలీజ్ అయ్యాక అతడికి బోల్డ్ అనే ఆఫర్లు వచ్చాయి. ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమా, కృష్ణ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో సినిమా, ఓ పంజాబీ సినిమా రీమేక్, తమిళ హాట్ మెట్రో రీమేక్, బాలీవుడ్ మూవీ 2 స్టేట్స్ రీమేక్, ఇలా చాలా ప్రాజెక్టులో చైతు పేరు వినిపించింది. అయితే వాస్తవంగా తాను ఏ సినిమాలు చేస్తున్నానో చైతునే క్లారిటీ ఇచ్చాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా వెంటనే మొదలవుతుంది. అది రీమేక్ కాదు, నిన్నే పెళ్లాడతా తరహాలో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ అంట. ఆ చిత్రానికి ఇంకా ఏ టైటిల్ అనుకోలేదు. దీని తరువాత కృష్ణ అనే దర్శకుడితో ఓ సినిమా ఉంటుంది. అది కూడా రీమేక్ కాదు, జెంటిల్మెన్ రచయిత డేవిడ్ నాథన్ అందించిన కథతో ఆ సినిమా చేస్తున్నా అంటూ చైతు చెప్పుకొచ్చాడండోయ్. ఇంద్రగంటి గారి దర్శకత్వంలో సినిమా కమిట్ అయ్యాను, ప్రస్తుతానికి కమిట్ అయినవి ఇవే అని చెప్పుకొచ్చాడు. హలో బ్రదర్ రీమేక్ గురించి గతంలో జరిగిన ప్రచారం గురించి చైతు మాట్లాడుతూ, అప్పుడు చేద్దామనుకున్నాం, కుదరలేదు. ఆ సినిమాను రీమేక్ చేయకపోవడమే మంచిదైంది, ఎందుకంటే ఆ స్థాయిలో నేను నటించలేను, కొన్ని సినిమాల్ని ముట్టుకోకపోవడమే మంచిది అని చెప్పుకొచ్చాడు చైతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.